ముచ్చింతల్ల స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ను షురూ చేసిరు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ అండ్ వాలంటరీ బేసిస్ టు ఫిల్ దట్ గ్యాప్ అది అన్ని గవర్నమెంట్ చేసుకుంటుంది. సబ్ కామ్ సర్కార్ కరేగా హమ్ బేకార్ బయటకు చెరేగా వాళ్ళు చూసుకుంటారే మనకెందుకు. దేశం సంగతి దేవుడు ఇరుక చుట్టినా పొద్దు శ్రీరామ రక్ష నా పట్టు బాగుంటే చాలు దేశం ఎట్టపోతే నాకెందుకు అని అనుకోకుండా నేను కూడా ఈ దేశంలో నేను సైతం ఒక సమిధనై అన్నట్టుగా మనం ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు కావడం కోసం స్వచ్ఛంద సంస్థలన్నీ ప్రయత్నం చేయడానికి అవసరం ఎంతో ఉంది. అందుకని ప్రపంచంలో ఉండే పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ జపాన్లో 10 మిలియన్ల మంది అప్రెంటిస్లు ఉన్నారు, జర్మనీలో 3 మిలియన్ల మంది అప్రెంటిస్లు ఉన్నారు, అమెరికాలో 0.1 మిలియన్ అప్రెంటిస్లు ఉన్నారు, ఇండియాలో 0.3 మిలియన్ మాత్రమే ఉన్నారు. మన జనాభా అందరికన్నా ఎక్కువ, మన యంగ్స్టర్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, కానీ మన ప్రగతి తక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఈ దేశాన్ని దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఈ 18-35 లక్షల మంది ఉన్నటువంటి జనాభాని దీన్ని సరిగా ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. దట్స్ వై ఇండియా ఎయిమ్స్ టు స్కిల్ 402 మిలియన్ పీపుల్ by 2022. Of these, at least 110 million workers are required in over 25 select sectors such as textiles, automobiles, construction, banking, retail. వీటన్నిటిలో కూడా చాలా మంచి అవకాశాలు మనకు ఉన్నాయి. The objective of the national policy on skill development and entrepreneurship is to meet the challenge of skilling at scale and speed is standard. ప్రధానమంత్రి గారు చెప్పారు, he gave us a 3 years mantra, skill, scale, speed and also standard. అది ఆయన మనకి ఇచ్చిన మంత్ర. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రధానమంత్రి గారు మనకు అనేక మంత్రాలు చెప్తూ ఉన్నాడు. ఈ మంత్రాలు తంత్రాలు కాదు, లేకపోతే యంత్రాలు కాదు, అది మన అందరికి కూడా ఉద్దేశ ప్రేరకాలు. ఏంది అని చెప్పిన మంత్ర అంటే రిఫార్మ్ సంస్కరణ చేయి, పర్ఫార్మ్ ఆచరించు, ట్రాన్స్ఫార్మ్ దేశాన్ని అంతా మార్చు. నీ జీవితాన్ని మార్చుకో, దేశాన్ని మార్చుకో. ఈ భారతదేశాన్ని ఆమూలాగ్రంగా మార్చాలి, అన్ని రంగాల్లో ఒక నూతన చైతన్యం తీసుకురావాలి. తద్వారా భారతదేశాన్ని ఒక నవీన భారతంగా తయారు చేయాలి. న్యూ ఇండియా ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. పాలుమాలిక ఉండకూడదు, సోంబేర్లు ఉండకూడదు, అవినీతి పరులు ఉండకూడదు, అక్రమార్కులు ఉండకూడదు, సాంఘిక వివక్ష చూపించేవాళ్ళు ఉండకూడదు, స్త్రీలను తక్కువగా చూసేవాళ్ళు ఉండకూడదు, సొంత లాభం కొంత మానుకొని దేశం కోసం పనిచేసే జనాన్ని తయారు చేయాలా. అలాంటి నవీన భారతం, ఆఖరి దప్పులు లేని, దోపిడీ లేనంటే అక్క, దౌర్జన్యం లేనంటే అక్క, హింస లేనంటే అక్క, సామాజిక సహజీవనంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉత్సాహంతో, ఊపుతో, హుషారుతో, ఉత్తేజంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళే అక్క జనం కావాలా. అదే నా నవీన భారతం అని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనందరం కూడా ఆ నవీన భారతంలో భాగస్వాములు అయ్యేందుకు ముఖ్యంగా యువ శక్తి అంతా కూడా ప్రయత్నం చేయడానికి అవసరం ఎంతో ఉంది. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న పని దీనిగా మనం ఒకసారి గమనిస్తే ఉద్దేశం దేశం అంతా స్వర్ణ భారతం కావాలని, ఇలాంటి స్వర్ణ భారతులు ట్రస్టులు ప్రతి జిల్లాలో రావాలని. అంటే మన ట్రస్ట్ పేరుతో కాదు, ఎవరికి వాళ్ళు. ఈ స్వర్ణ భారత్ ఒక వేదిక మాత్రమే. ఎవరైతే కాస్త సేవ చేద్దామని ఉందో వాళ్ళకి ప్లాట్ఫామ్ లేకపోతే ఈ వేదిక ఉంది, ఉపయోగించుకోండి. మల్లారెడ్డి విద్యా సంస్థలకి పనిచేద్దామని ఉంది, వేదిక ఉపయోగించుకోండి. గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళకి పనిచేద్దామని ఉంది, వేదిక ఉపయోగించుకోండి. లేకపోతే ఇంకొకరికి పనిచేద్దామని ఉంది, వేదిక ఉపయోగించుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సేవ చేద్దామని ఉంది, మార్గం లేదు, ఈ మార్గాన్ని ఎంచుకోండి. ఇక్కడ శిక్షణ ఇచ్చుకోండి, తద్వారా తృప్తిని పొందండి. అది మనం ఇచ్చే స్థితి. స్వర్ణ భారత్ అనేది అందరినీ ఎవరైతే కాస్త 10 మందికి మేలు చేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి అవకాశాలు కల్పించే వేదిక మాత్రమే. ఇదే మరో అంతకన్నా మరేం కూడా కాదని మీ అందరికీ కూడా మనం చేస్తాను మిత్రులారా. అందుకని ప్రధానమంత్రి గారు అందించిన స్కిల్, స్కేల్, స్పీడ్ ఈ 3 years మంత్రను మన అందరం కూడా పఠించాల్సిన అవసరం ఉంది. అలాగే రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దీన్ని కూడా మనందరం పఠించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ స్వర్ణ భారత్ అటల్జీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆ మహానుభావుడి పేరుతో పెట్టుకున్నాం మనం, వాజ్పేయి గారి పేరుతో. మల్లారెడ్డి గ్రూప్ దాన్ని అనుసంధానం చేస్తుంది. ఆటోమొబైల్ రిపేరు, అలాగే ప్లంబింగ్ అండ్ శానిటేషన్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ హౌస్ వైరింగ్, అలాగే ఏసీ, రెఫ్రిజిరేటర్ మెకానిజం డైకంతో కలిపి 4 చేస్తున్నాం మనం. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, ఆంధ్ర బ్యాంక్తో కలిపి గార్మెంట్స్ మేకింగ్ విత్ పవర్, అలాగే జూక్ మిషన్ ఇన్ కొలాబరేషన్ విత్ అరీఫ్ మహిళా సంస్థ ఏతుందో వారితో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాం. అది చక్కగా పనిచేస్తుంది. సెల్ ఫోన్, మొబైల్ రిపేరింగ్, అలాగే టీవీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ ఇలాంటి అనేక రిపేర్లు నేర్పించడానికి జిఎంఆర్ ఫౌండేషన్, ఆంధ్ర బ్యాంకు, స్వర్ణ భారత్ కలిసి పనిచేస్తున్నాయి.
దానికి మనం దీన్ దయాళ్ పేరు పెట్టుకున్నాం. ఆయన చెప్పాడు అట్టడుగున్న వాడిని ముందు పైకి తీసామని. అప్లిఫ్టింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని పైకి తీసామంటే ఇందాక నేను చెప్పినట్టు చేపని ఇవ్వడం కాదు, చేపని పట్టేది నేర్పించడం, శిక్షణ ఇవ్వడం.